హాయ్ ఎవ్రీవన్. త్వరలో వర్క్ అడ్జస్ట్మెంట్స్ జరగనున్న నేపథ్యంలో ప్రతి ఉపాధ్యాయులు తమ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ను చెక్ చేయవలసిందిగా హయ్యర్ అఫీషియల్స్ నుంచి మనకి మెసేజ్ సర్క్యులేట్ అవ్వడం జరిగింది. ఈ వీడియోలో మనము టీచర్ కార్డ్ డౌన్లోడ్ చేయ విధానం గురించి తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ఉపయోగకరమైన అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. టీచర్ కార్డ్ను డౌన్లోడ్ చేయడం కోసము క్రోమ్ ఆర్ ఫైర్ఫాక్స్ బ్రౌజర్ ఓపెన్ చేయాలి. studentinfo.ap.gov.in అని టైప్ చేసి సెర్చ్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్ పై ప్రెస్ చేయాలి. డిపార్ట్మెంట్ లాగిన్లో యూజర్ ఐడి వద్ద స్కూల్ డైస్ కోడ్ ఎంటర్ చేసి, పాస్వర్డ్ ఎంటర్ చేసి, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వచ్చు. ఆ ఆప్షన్ ద్వారా మనము టీచర్ కార్డును డౌన్లోడ్ చేయవచ్చు. అదేవిధంగా ఇండివిజువల్ లాగిన్ మన యొక్క ఫేషియల్ అటెండెన్స్ యాప్ యొక్క యూజర్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ ప్రెస్ చేసి లాగిన్ అవ్వచ్చు. యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత సైన్ ఇన్ పై ప్రెస్ చేయాలి. యూజర్ ఐడి, పాస్వర్డ్, క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఇన్వాలిడ్ యూజర్ ఐడి అని వచ్చిన మరలా 2 or 3 టైమ్స్ ట్రై చేయాలి. సైన్ ఇన్ బటన్ పై ప్రెస్ చేస్తే సెకండ్ టైం ఆర్ థర్డ్ టైం లాగిన్ అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ రైట్ టాప్ కార్నర్ టీచర్ యొక్క నేమ్ కనిపిస్తుంది. లెఫ్ట్ సైడ్ మనకి మెనూలో సెకండ్ ఆప్షన్ సర్వీసెస్ పై ప్రెస్ చేయాలి. సర్వీసెస్లో స్టాఫ్ పై ప్రెస్ చేయాలి. సర్చ్ ఎంప్లాయీ లింక్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ ఈ విధంగా మనకి ఎంప్లాయీ సెర్చ్ పేజ్ ఓపెన్ అవుతుంది. టీచర్ డీటెయిల్స్లో టీచర్ కోడ్ అనగా ట్రెజరీ ఐడి ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేయాలి. తర్వాత గెట్ డీటెయిల్స్ బటన్ పై ప్రెస్ చేయాలి. టీచర్ కోడ్ ఎంటర్ చేసి, వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ బటన్ పై ప్రెస్ చేస్తే నెక్స్ట్ మనకు ఈ విధంగా కనిపిస్తుంది. డిస్ట్రిక్ట్ నేమ్, మండల్ నేమ్, స్కూల్ కోడ్, స్కూల్ నేమ్, ట్రెజరీ ఐడి, టీచర్ నేమ్ కనిపిస్తుంది. బాటమ్ లెఫ్ట్ కార్నర్ డౌన్లోడ్ పీడిఎఫ్ గ్రీన్ కలర్ బటన్ ఉంటుంది. గ్రీన్ కలర్ బటన్ పై ప్రెస్ చేయాలి. నెక్స్ట్ మనకు ఈ విధంగా టీచర్ కార్డ్ ఓపెన్ అవడం జరుగుతుంది. టాప్ లెఫ్ట్ కార్నర్ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ బటన్ పై ప్రెస్ చేస్తే ఈ విధంగా డౌన్లోడ్ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. ఓపెన్ పై ప్రెస్ చేస్తే ఓపెన్ అవడం జరుగుతుంది. ముందుగా వర్క్ అడ్జస్ట్మెంట్ కొరకు కొన్ని ముఖ్యమైన వివరాలను వెరిఫై చేసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్, సర్వీస్ జాయినింగ్ డేటు, ప్రెజెంట్ క్యాడర్ జాయినింగ్ డేట్, ప్రెజెంట్ స్కూల్ జాయినింగ్ డేట్. అదేవిధంగా పర్సనల్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. నేమ్, డెసిగ్నేషన్, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ మొదలగు పర్సనల్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. స్క్రోల్ చేసే కొలది హెల్త్ కార్డ్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. డిపెండెంట్స్ అందరి నేములు ఉన్నాయో లేదో మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ అకాడమిక్ క్వాలిఫికేషన్ సంబంధించి ఎస్ఎస్సి, ఇంటర్మీడియట్, డిగ్రీ ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ సంబంధించి డేటా కరెక్ట్గా ఉంది లేనిది మీరు వెరిఫై చేసుకోవాలి. అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ను వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ప్రెజెంట్ స్కూల్ డీటెయిల్స్, అపాయింట్మెంట్ డీటెయిల్స్ వెరిఫై చేసుకోవాలి. డిపార్ట్మెంటల్ టెస్ట్స్ డీటెయిల్స్ను వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ జనరల్ ట్రాన్స్ఫర్స్ డీటెయిల్స్ను వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా మనము టీచర్ కార్డును డౌన్లోడ్ చేసుకొని ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనము టీచర్ కార్డును డౌన్లోడ్ చేసుకొని వెరిఫై చేసుకోవచ్చు.